అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వంట చేయగలవా ఓ నరహరి. ఈ కథను రచించిన వారు అరుణ్ కుమార్ ఆలూరి గారు. ఈ కథ 2023 అక్టోబర్లో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే 100 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి చేయమన్నారు. అలాంటిది ఒకే ఒక్క అబద్ధం ఆడి పెళ్లి కుదిర్చితే ఇలా చిర్రుబుర్రులాడతావేంట్రా పిచ్చి సన్నాసి అని తెగ మదన పడిపోతుంది కాముడు బామ్మ. ముద్దుల మనవడు ఇంటికి ఇంకా రాకపోయేసరికి టీవీలో ధారావాహిక చూస్తూ అందులోని ఒక్కో నటుడి హావభావాన్ని అన్ని కోణాల్లోంచి తిప్పి చూపిస్తూ ఉన్న గ్యాప్లో గతాన్ని గుర్తు చేసుకోసాగింది. దాదాపు 30 ఏళ్ల క్రితం, అంటే కాముడు బుడిబుడి నడకలు వేస్తున్న సమయంలో కాముడు తండ్రి అంటే బామ్మ ఏకైక సంతానం అతనికే తెలియని దేశ ద్రవ్యోల్బణం గురించి భాగ్యనగరంలో తను తన భార్య ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి బట్టకట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాఖరున కాముడిని నువ్వే పెంచాలమ్మా అంటూ కాళ్ల మీద పడ్డాడు. అదంతా వ్యవసాయం చేయించడానికి ఉల్లంఘగా ఆడుతున్న నాటకం అని తెలిసినా 30 ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వాళ్లతో పట్నం ఎలాగో వెళ్ళలేని బామ్మ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది. 10 ఏళ్లు నిండే సమయంలో అతని అమ్మా నాన్న చెయ్యకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు. కాముడిని తీసుకెళ్దామని ఇంటికి వస్తే కాముడు వాళ్ళని ఎగాదిగగా చూసి నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నా బామ్మే, ఆమెను వదిలి నేనెక్కడికి రాను అని వాళ్ళ ముఖాల మీదే తెగేసి చెప్పాడు. దాంతో చీకేసిన మామిడి టెంకల్లా మారిపోయిన ముఖాలతో అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాముడు అమ్మా నాన్న అప్పుడు ఇప్పుడు అని రావడానికి ప్రయత్నించారు. కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండడం, పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంటకింత అని డాలర్లు వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవడం వల్ల రాలేకపోయారు. అక్కడ పెంచడానికి బామ్మ లేదు కాబట్టి మరో బిడ్డని కనే సాహసమూ చెయ్యలేదు. కాముడు అక్కడికి వెళ్ళలేదు. అయితే అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మా నాన్నల్ని గుర్తించి వారికి వారి హోదానిచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు. ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కూడా 6 ఏళ్లలోనే శ్రద్ధగా పాసై శబాష్ అనిపించుకొని చదువుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈలోపు ఖాళీగా ఉండకుండా అమ్మా నాన్న పంపించిన డాలర్లు, పంటల మీద వచ్చిన రూపీలు అన్నీ పోగు చేసి 30 ఎకరాలను 80 ఎకరాలు చేశాడు. రాష్ట్రం విడిపోవడంతో డిమాండ్ పెరగడము, రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు దొరక్క ఇబ్బడి ముప్పడిగా రేట్లు పెంచటము వల్ల ఆ భూమి విలువ 100 కోట్లు అయ్యింది. కానీ ఒక్కటే కష్టం వచ్చింది. 100 కోట్ల ఆ ఆసామికి కళ్యాణ గడియలు మాత్రం ఇంకా రాలేదు. అమెరికాలో ఉన్న అమ్మా నాన్న లక్షలు తగిలేసి మ్యారేజ్ బ్యూరోల్లో ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని కాముడికి ఫార్వర్డ్ చేసిన పెంట మొహాలు అంటూ డిలీట్ చేశాడు. దాంతో కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ గంటలు పనిచేసి తక్కువ డాలర్లు పంపించసాగారు కాముడి పేరెంట్స్. నా మనవడికేం తక్కువ, పెంచి పెద్ద చేశాను, లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా, చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడలితో శపథం చేసింది బామ్మ. అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసొచ్చింది. సంబంధాలు వెతుకుతున్న క్రమంలో బామ్మకి ముందుగా తెలిసొచ్చిన విషయం ఏంటంటే ఆడవారి జనాభా తక్కువగా ఉందని, తమ సామాజిక వర్గాల్లో అమ్మాయిలు ఇంకా తక్కువని, అందులో డిగ్రీ వరకు చదువుకున్న వారు ఇంకొంచెం తక్కువని, పేదింటి పిల్లలను చేసుకోవచ్చు కదా అనుకుంది. కానీ 100 కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం 10 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న పిల్లైనా ఉండాలి కదా అని అందరూ సలహా ఇవ్వడంతో ఆ విషయం చెక్లిస్ట్లో పెట్టింది. బావమర్ది లేకపోతే అత్తవారింటికి కనీస మర్యాదలు దక్కవని స్నేహితులు హితబోధ చేస్తే దాన్ని చేర్పించాడు కాముడు. ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అన్ని వడపోతుల తర్వాత ఆ జిల్లాలో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. దాంతో కొంచెం సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బావమర్ది అంత ముఖ్యమా కాముడు? ఆలోచించు. పెళ్ళైన ఏడాది అత్తారింటికి మహా అంటే ఓ 4-5 సార్లు వెళ్తావు. తర్వాత 2-3 సార్లు కూడా వెళ్ళవు. బావమర్ది ఉంటే మందు అరేంజ్ చేస్తాడు, లేకపోతే నువ్వే వెంట తీసుకెళ్ళు. కడుపులో పడడం ముఖ్యం కానీ గ్లాసులో ఎవరు పోస్తే ఏంటి చెప్పు. వాళ్ళెవరో కొత్త అల్లుడికి 100 రకాల పదార్థాలతో భోజనం పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యకు. అలాంటివి ఎవరూ పెట్టరు. పెట్టినా సోషల్ మీడియాలో ప్రచారం కోసం తప్ప ప్రేమ పాడు ఏమీ ఉండవు. ఎందుకంటున్నానంటే అంత ప్రేమున్న వాళ్ళైతే స్వయంగా వండి పెట్టాలి కానీ బయట నుంచి తెప్పిస్తారా చెప్పు. అవన్నీ తిన్న ఆ సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కొనుక్కున్నాడు.
ఆ విషయం మాత్రం బయటికి రాదు. అంత కావాలంటే వైజాగ్ వెళ్లి బఫే భోజనం చేసి వచ్చే అని కజిన్ అనడంతో చెక్లిస్ట్ నుంచి బావమర్దిని తీయించేశాడు. మనకి 100 కోట్ల ఆస్తి బ్యాంక్లో డబ్బు రూపంలో లేదు, భూమి రూపంలో ఉంది. ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముంపు ప్రాంతం కిందో రాత్రికి రాత్రే మారిందనుకో, 10 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు. కాదు, ఏ రాజకీయ నాయకుడు కన్నే పడిందనుకో, ఆ 10 కోట్లు కూడా దక్కవు. ఈ లెక్కన మనకు 10 కోట్లున్న సంబంధం ఎందుకు? కులము మతము మనకేమన్నా కూడు పెడతాయా? తెలివి మంతురాలైన అమ్మాయి దొరికితే చాలు, సంవత్సరంలో అన్నీ నేర్చుకోదు అని ఇంకో కజిన్ కూడా శుతిమెత్తగా మందలించడంతో వాటిని కూడా చెక్లిస్ట్ లోంచి తీసేశాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల్లో కూడా సంబంధాలు వెతకమని అందరికీ చెప్పాడు. ఈలోపు కాముడికి 30 ఏళ్లు నిండిన పండగ వచ్చింది. నిజానికైతే గ్రాండ్గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి, కానీ అలా చేస్తే తమకు 30 నిండిన విషయం అందరికీ తెలిసిపోతుందని పార్టీ ఇవ్వకుండా తన వయసు 28 దగ్గరే ఆపేశాడు. ఒకప్పుడు అమ్మాయిలు గౌనుల్లోంచి లంగా ఓణిలో మారేటప్పుడు ఫంక్షన్ చేసేవారు, వాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి. ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో అని కాముడి బామ్మ తెగ బాధపడిపోయింది. చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజుకి జరుపుకునే పిల్లాడు కేక్ కొయ్యకపోయేసరికి ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా పాయసం చేసి పెట్టి బర్త్డే సంబరాలని మమ అనిపించింది. అందరూ తలా ఒక చేత్తో ఫోన్లు చేసి వెతగ్గా చుట్టుపక్కల 4 జిల్లాల్లో కలిపి 10 సంబంధాలు దొరికాయి. వారానికి ఒక పెళ్లి చూపులకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తం చూసుకుని మొదటి పెళ్లి చూపులకి వెళ్లారు. అమ్మాయి అందం చూసి ఇదే ఖాయమైతే ఎంతో బాగుండు అని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంది బామ్మ. కాముడు సైలెంట్ అయిపోయాడు. అంటే మనసులోనే సిగ్గుతో రంకలేస్తున్నాడన్నమాట. అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకో యూట్యూబ్ ఛానల్ ఉండడం సహజం కదా. దాంతో ఆ అమ్మాయి తన మొదటి పెళ్లి చూపులను పెళ్లి కొడుకు వాళ్లకు తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది. తన స్నేహితులకు కెమెరా ఇచ్చి పెళ్లి కొడుకును దొంగచాటుగా చూపించమంది. వాళ్ళు కూడా తెగ ఉత్సాహంగా ఫీల్ అయ్యి అలాగే చేశారు. దగ్గరగా వెళ్లి ఇంకా బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కామెంట్లో కొరకడంతో తన మునుపటి లైవ్ కన్నా ఈ వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తుండడంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది. కాసేపటికి కాముణ్ణి పెళ్లి కూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకి పంపించారు. అప్పుడు పెళ్లి కొడుకుని లైవ్ లో అందరికీ దగ్గర నుంచి చూపించింది. అప్పుడు మొదలైంది అసలు సమస్య. పెద్ద కలర్ కాదని ఒకడు, పెద్ద హైట్ కాదని ఇంకొకడు, డబ్బుల కోసం వాడిని చేసుకోవద్దు చెల్లమ్మా అని మరొకడు, పోయి పొలం దక్కుతుందని వాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కామెంట్లు పెట్టారు. ఇదిలా కాముడు ఉరఫ్ కామేశ్వరం ఇందాకిచ్చిన టీ బాగుంది, మీరే చేశారా అని అడగకూడని ప్రశ్న ఒకటి అడిగాడు. దాంతో పెళ్లి కూతురు షాక్ అయ్యింది. ఆమె ఫాలోవర్లు హర్ట్ అయ్యారు. ఆడదంటే టీలు ఇచ్చేసిచ్చే వెడ్డింగ్ మిషన్ అనుకున్నావా అని ఒకడు, ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే రేపొద్దున్న పెళ్ళయ్యాక వంటింట్లో కట్టేసి పిండి రుబ్బిస్తాడేమో అని ఇంకొకడు వరుస పెట్టి కామెంట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. లోకం ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంటే ఇతనేంటి ఇంత మూర్ఖంగా అని కుమిలిపోయి, నేను హిందీ సినిమా డీడీఎల్ హీరోయిన్ కాజోల్ను ఆదర్శంగా తీసుకున్నాను. జీవితంలో వంట చేయను, అసలు వంటింట్లోకే వెళ్ళను, నన్ను వంట మనిషిని చేయాలనుకున్న నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు. ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చాక కూడా కాముడికి అర్థం కాలేదు. ఫాలోవర్ల ముందు వీరవనితగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుందని నేటి తరం అమ్మాయిల్ని చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకి వచ్చారు. రెండో పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందంట. కాబట్టి పెళ్లిలో ఒక 100 రీల్స్ చేయడానికి స్క్రిప్టులు రెడీ చేసి పెట్టుకుందంట. అలాగే తన స్నేహితులు మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడం, ఒక్కొక్కరికి 10,000 చొప్పున స్లాట్ అమ్మి పర్మిషన్ కూడా ఇచ్చిందంట. అంతేకాకుండా పెళ్ళయ్యాక తను రీల్స్ చేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని, దాంతోపాటు కాముడు కూడా రోజు 2 గంటల సమయం కేటాయించి తనతో పాటు రీల్స్లో నటించాలని కండిషన్లు పెట్టింది. అందులో రొమాంటిక్ రీల్స్కి వ్యూస్ ఎక్కువ కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని, వాటిని చూసి సహజంగా స్నేహితులు బంధువులు అవాక్కవుతారు కాబట్టి వాళ్ళని నువ్వే మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది. దాంతో వెళ్ళిన దారినే తిన్నగా ఇంటికి వచ్చారు. మరో పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా గారాబంగా పెంచాం, ఏ పని చేయదు, పని మనుషులను పెట్టి అన్నీ మీరే చేయించుకోవాలి అని. ఇంకో దాంట్లో అమ్మాయికి
పిల్లల్ని కనడం పెంచడం అస్సలు ఇష్టం లేదు. సరోగసీలో వేరే అద్దె గర్భం ద్వారా అయితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని, మరో దాంట్లో పెళ్లికి ముందే మా అమ్మాయి పేరు మీద 25 ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటామని పెళ్లికి ముందే లెక్క పెట్టలేనన్ని చుక్కలు చూపించారు. ఇలా 9 సంబంధాల్లో ఒక్కటి కూడా బామ్మకి కాముడికి నచ్చలేదు. దాంతో కాముడికి కళ్యాణయోగం లేదా అని బామ్మకి దిగులు పట్టుకుంది. ఎలాగోలా 10వ సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంది. యథాలాపంగా 10వ సంబంధం చూడడానికి వెళ్లారు. ఈ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు. 9 సంబంధాల్లో పెట్టిన కండిషన్స్ ఏవి ఇక్కడ పెట్టకపోవడంతో బామ్మ మనసు కుదుట పడింది. అయితే అమ్మాయి తల్లి ఒక్క విషయం చెప్పి బాంబు పేల్చింది. అమ్మాయికి వంట రాదు, ఆ వాసనలు అస్సలు పడవు. అలా అని బయట ఫుడ్ కూడా తినదు. పనివాళ్లతో వంట చేయించడానికి వ్యతిరేకం. వాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారి అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం. ఇంట్లో వాళ్ళే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసుకుందాం. వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తనే చేస్తుంది. వ్యవసాయం చేయించడంలో కూడా తిట్ట. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అని రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి బామ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, మా కాముడికి వంట చేయడం అంటే ఎంతో సరదా, నాకన్నా బాగా వంట చేస్తాడు తెలుసా, 100 మందికి వండి పెట్టే సత్తా ఉంది అని చెప్పేసింది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుంచి పొయ్యి కూడా ముట్టనీయకుండా పెంచిన బామ్మేనా ఇంత పెద్ద అబద్ధం ఆడింది అని కాముడు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసుకుంది. ఇంటికొచ్చాక బామ్మ మీద గయ్యమన్నాడు కాముడు. నేను వంట చేయడమేంటి బామ్మ, కనీసం అన్నం కూడా వండడం రాదు, నేను వంట చెయ్యను అని తెగేసి చెప్పి మామిడి తోటకి వెళ్ళాడు. సీరియల్లోని గ్యాప్లో గతం గుర్తు చేసుకున్న బామ్మ మనవడి కోసం ఎదురు చూడసాగింది. కాసేపటికి కందగడ్డలా మారిన ముఖంతో ఇంట్లోకి వచ్చిన కాముడితో తమ బంధుగుణంలో ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారో ఆరా తీసి చెప్పింది. గూగుల్లో చివరికి చాట్‌జీపీటీలో వెతికినా కూడా దొరకని ఆ డేటాకి కాముడు నోరు తెరిచాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే గగనం అయిపోతుంది. దాంతో డిమాండ్ పెరిగిపోయి వింత వింత కండిషన్లు పెడుతున్నారు. ఈ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూశావు కదా. ఒకే ఒక్క కండిషన్ పెట్టింది, అది తన వల్ల కాని పని కాబట్టి. ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తే వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కో పూట వంట చేసుకుంటారు. అంతెందుకు, అమెరికాలో మీ అమ్మా నాన్న రోజుకొకరు చెప్పున వంతులు వేసుకొని మరీ వండుకు తింటున్నారు. నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిన పడుతుంది నాయనా, ఆలోచించు అని గడ్డం పట్టుకుని బతిమాలింది. బామ్మ బతిమాలిందని కాదు కానీ ఇందాక తోటకి వెళ్ళినప్పుడు పుల్లటి మామిడికాయ కొరకగా నోటితో పాటు కాముడు మెదడులోనూ నీళ్లు ఊరాయి. దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని, లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో చావు కబురు చల్లగా చెప్పారు. ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన తన కజిన్లు, వారి స్నేహితులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, చదువు ఉన్నవారు లేనివారు, ఆస్తి ఉన్నవారు లేనివారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన సమస్త మగజాతి ఉంది. అప్పుడు కాముడి బుర్రలో ఒక చిన్న ఆలోచన మొలకెత్తింది. నిజంగా బ్రహ్మచారిలా బతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు. బామ్మ మరో 10-20 ఏళ్ల తర్వాతైనా పండు రాలక తప్పదు. అప్పుడైనా తన తిండి తాను వండుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పటి నుంచి మొదలు పెడితే హాయిగా పెళ్లి కూడా అవుతుంది కదా అనుకున్నాడు. సరే బామ్మ, నీ ఇష్టం అనేసి బామ్మ కాళ్ళకు దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసే వీడియోలు వెతుకుతూ కిచెన్లోకి అడుగుపెట్టాడు. మొదటి పాఠంగా అన్నం టమాటో కూర చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపించాడు. దాంతో అక్కడ అమ్మాయికి ఇక్కడ బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.